అందరికీ నమస్కారం అండి. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆర్యవైశ్య సంఘంలో గణపతి నవరాత్రులను చాలా ఘనంగా అయితే జరుపుకున్నారండి. ఒక పక్క వర్షం పడుతుందండి. అందరూ కూడా గొడుగులాగా స్వామివారికి పైన అలా పట్టుకుని అందరూ చక్కగా తీసుకొచ్చారండి స్వామిని. అయితే ప్రతి సంవత్సరం అంతేనండి, వినాయకుడిని నిలబెట్టాక ఆయన తీసుకొచ్చే ముందైనా ఇలా చిరుజల్లులతో తీసుకురావడమైనా, నిలబెట్టాక చిరుజల్లులు పడడమైనా జరుగుతుందండి. ఈరోజు ఇక్కడికి ఆర్యవైశ్య సంఘంలోకి అయితే పూజలు అందుకోవడానికి గణపయ్య అయితే వచ్చేసాడండి. శ్రీ విఘ్నరాజం భజే, శ్రీ విఘ్నరాజం భజే, శ్రీ విఘ్నరాజం భజే, శ్రీ విఘ్నరాజం భజే. మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా మనమైతే ముందుగా వినాయకుడిని పూజిస్తాం. మరి అలాంటి గణపతి నవరాత్రుల్లో ఇంకెంత వైభవంగా చేసుకుంటామండి. కొన్ని వ్రతాలు, పూజలు ఆడవాళ్లే చేస్తారండి. కానీ వినాయక చవితి వచ్చిందంటే నవరాత్రోత్సవాలు దంపతులు, అలాగే షాప్స్ దగ్గర కానీ పెద్ద పెద్ద రోడ్ల పక్కన చిన్న చిన్న షాప్స్ ఉన్నప్పటికీ కూడా చిన్న పందిరి వేసేసి చక్కగా పాలవెల్లి కట్టుకుని నవరాత్రి వేడుకలు అయితే ఘనంగా అయితే జరుపుకుంటారు కదండి. విఘ్న వినాశకుడు ఆయన. విఘ్నాలన్నీ తొలగిపోయి ప్రతి పనిలో కూడా మనకి విజయాన్ని ఇచ్చేవాడు వినాయకుడు. మనకి సద్బుద్ధిని ప్రసాదించేవాడు కూడా వినాయకుడే. ఆ వినాయకుడు ఎంత బుద్ధి కుశలత కలవాడండి. తల్లిదండ్రుల చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి త్రిలోకాలు చుట్టూ వచ్చానని తల్లిదండ్రులకు నమస్కరించాడు. మన వినాయకుడికి అయితే లడ్డూలు అంటే చాలా ఇష్టం కదండి. ఇక్కడ పెద్ద పెద్ద లడ్డూలు 2 చేయించి పెట్టారన్నమాట. ఇక్కడ శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారండి. ఇక్కడ పాలవెల్లి ఎందుకు కడతారనేసి ఒక పెద్దవాడిని అడిగానండి. నేను అడిగితే అప్పుడు ఆవిడ ఏం చెప్పిందంటే, మన జీవితం కూడా పాలవెల్లుల్లో ఎన్ని పళ్ళైతే ఉన్నాయో, ఎంత పచ్చగా అందంగా పసుపు తోరణాలతో ఉంటుందో అంతే నిండుగా మన జీవితాల్లో కూడా ఉండాలనేసి ఆ వినాయకుడికి పైన పాలవెల్లి కడతారని చెప్పారండి. నిజంగా భక్తి శ్రద్ధలతో ఆయన్ని పూజించినట్లయితే ఎలాంటి పనుల్లోనైనా కూడా విజయమే ప్రాప్తిస్తుందండి. ఆ వినాయకుడు ఏ పూజ చేయించుకోవాలన్నా, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నా కొంతమందిని అయితే ఎన్నుకుంటాడండి ఆ స్వామి. అలా ఎన్నుకున్న వారిలో అధ్యక్షులుగా ఎం శ్రీనివాసరావు గారు, కోశాధికారిగా ఎస్ గోపాలకృష్ణ గారు, ఉపాధ్యక్షులుగా గోగుల్ కిషోర్ గారు, సెక్రటరీగా గోదాటి శ్రీనివాసరావు గారు, జాయింట్ సెక్రటరీగా పసలపూడి కుమార్ గారు, ఎం దుర్గా రామలింగేశ్వరరావు గారు, ఏ కాశీ విశ్వనాథం గారు, కె రవి సాయి తేజ గారు, కె గణేష్ గారు, ఎం సాయిరామ్ గారు, ఎస్ అరుణ్ కృష్ణ గారు, కె కిరణ్ గారు, కె యశ్వంత్ గారు, కె శ్రీనివాస్ గారు, బి వెంకటచలం గారు, ఎస్ మల్బాబు గారు, ఏ శ్రీనివాసరావు గారు, ఎం బద్రి లక్ష్మీనారాయణ గారు, బి శ్రీనివాస్ గారు, ఎం రామలింగేశ్వరరావు గారు, వీరినంతా కూడా ఆ వినాయక స్వామి అయితే ఈ నవరాత్రి ఉత్సవాల్ని ముందుకు నడిపే సేవనైతే ఇచ్చారండి. చక్కగా నిర్వహించారండి. నవరాత్రి ఉత్సవాల్లో ఒకరోజు వినాయకుడి పూజ దంపతులుగా కూర్చుని చేసుకోవడం అంటే చాలా మంచిదండి. చాలా మంచి శుభాలు అయితే ఇస్తాడండి వినాయకుడు. నేను వెళ్ళిన రోజు ఈ 4 దంపతులు కూర్చున్నారండి. చక్కగా పూజనైతే దీపధూప నైవేద్యాలతో చక్కగా చేసుకున్నారండి వాళ్ళు. నవరాత్రుల్లో 9 రోజులు కూడా ఇలా దంపతులు పీటల మీద కూర్చోవడమే కాదండి, పూజ అయిన తర్వాత సాంస్కృతిక నృత్యాలు, ఇంకా పాటలు, భజన పాటలు, హారతి పాటలు, భగవద్గీత బుర్రకథగా కూడా చదివారండి. చాలా బాగా చదివారు. మన సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ కూడా పాటిస్తూ మంచిగా మనం పూర్వీకులు ఎలా చేసేవారో పూజని సాంప్రదాయబద్ధంగా అలాగే చేసుకున్నారండి.
వచ్చిన భక్తులకు కూడా చక్కగా కూర్చోవడానికి, ఆ వినాయకుడి పూజ చూడడానికి చాలా చక్కగా అయితే అక్కడ ఏర్పాట్లు అయితే చేశారండి. అంతే కదండి, వచ్చిన భక్తులందరూ కూడా గుమ్మం దగ్గర ఒక టేబుల్ వేసుకుని అందులో ఒక లక్కీ డ్రా తీయించేవారండి. అంటే ఒక నెంబర్ తీయమనేసి ఆ నెంబరు ఆ పేరుని కూడా నోట్ చేసుకుని తర్వాత పూజ అంతా అయిపోయాక ఆ పేట్ల మీద కూర్చున్న దంపతులచే కానీ లేకపోతే పిల్లలు ఎవరైనా చేత లక్కీ డ్రా కూడా తీయించేవారండి. ఈ 9 రోజులు కూడా లక్కీ డ్రా తీశారండి. ఇలా వినాయకుడి పాటలు భజనలు చేసుకుంటూ సాంస్కృతిక నృత్యాలు అన్నీ కూడా వేడుకగా పండుగగా చేసుకున్నారండి. అలా పాట పాడిన డాన్స్ చేసిన పిల్లల్ని ఎంకరేజ్ చేసి అభినందించి వాళ్ళకి ఏదో ఒక గిఫ్ట్ అయితే రోజు ఇచ్చేవారండి. పిల్లల్ని అలా ప్రోత్సహిస్తేనే కదండి ముందుకెళ్తారు. మన సాంప్రదాయాల్ని మన పెద్దలు నేర్పిన విలువలను ముందుకు తీసుకువెళ్ళాలి కదండి. అందుకు ఇలాంటి సాంస్కృతిక కళలను కానీ భజనలు కానీ ఏదైనా కూడా వేడుకగా పండుగగా జరుపుకోవాలండి, జరిపించాలి కూడా. ఎందుకంటే రేపటి తరాలకి మనం అందించేదే ఇదే, మన సంస్కృతి సాంప్రదాయాలు. ఇవన్నీ తెలియకపోతే ఎలాగండి. ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు మనం చేస్తే మన పిల్లలు కూడా చూసి మనం ఉన్నా లేకపోయినా రేపటి తరాలకు వాళ్ళు అందిస్తారు కదండి. అందరినీ ఇలా గౌరవించేవారు కూడా. అలాగే ఆయన చేతి మీదే వాళ్ళ మనశక్తుల చేతి మీదే ఆయనకి మానవ కూడా అన్ని చేయగల జరిగింది. సంతోషం, చాలా సంతోషం. బాగా నువ్వు ఇడ్లీ వేసి మా చేతికి చూపించాలి. శ్రీరామ్ 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 యను మనసా శ్రీరామ్ 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 యనినా చిన్మయ మగుదుని ఓ మనసా శ్రీకృష్ణ జయ శ్రీకృష్ణ జయ శ్రీ రామజపి కంపి యుద్ధరంగంలో జాగ్రత్త పడడానికి హెచ్చరించడం అన్నమాట. అంతేకాక ఇంకా ఏమంటున్నాడంటే
ఇదప్పటికీ కూడా ఒక మాట మళ్ళీ పెట్టి మెంజామలు ఇచ్చారు మాకు బంగారు ఒక్కసారి మా రాజమ్మ ఇంకొకసారి ధన్యవాదాలు కుటుంబాలకు కూడా మధువారు నడకని ఏమంటారు లేడీస్ ఏం చేస్తున్నారండి 28 యూట్యూబ్ ఛానల్ అనుకున్నా నేను అసలు ఆశ్చర్యపోయానండి. నాకు తగ్గడం ఏంటనేసి కానీ ఆయన ఆశీర్వాదం వల్ల ఈ రోజు నాకు ఆయన నిన్న గౌరవనీయులైన శ్యామ్ మాస్టర్ గారికి ఒక గిఫ్ట్ తగిలింది. చాలా మాకు ఆనందంగా ఉంది. మన వేమన సుబ్బలక్ష్మి గారితో ఒక ఆవిడ తగిలింది. అది కూడా మాకు చాలా సంతోషం. ఈ రోజు నటులు మహాలక్ష్మి గారికి తగిలింది. చాలా అదృష్టం. మాకు చాలా హ్యాపీగా ఉంది. బయట అందరికి ఇవ్వడం మాకు అతిథి దేవోభవ అని సన్మానం చేసినట్టుగా మాకు ఫీల్ అవుతూ మేము చాలా ఆనందపడుతున్నాం. చక్కగా ఇలా బట్టలు పెట్టి సత్కరించేవారు కూడా. అయితే నాకు కూడా చీర పెట్టారండి. లక్కీ డ్రాలో నాకు నా నెంబర్ వచ్చింది కనుక నాకు కూడా చీర గిఫ్ట్గా ఇచ్చారండి. లక్కీ డ్రా ఒకటి ఉంది. అందులో మన పేరు రాయించుకోవాలని కానీ ఆలోచన లేదు. నేను పూర్తిగా ఏ పని మీద పెట్టానో ఆ పని మీద దృష్టి పెడతానండి. నేను వీడియో తీసుకుంటూ అక్కడ కూర్చున్నాను. పాపం ఒక ఆవిడ నన్ను వెళ్ళండి రాయించుకోండి అని 2-3 సార్లు అన్నారు. ఆవిడ మాట గౌరవం మీద నేను వెళ్ళి రాయించుకున్నానండి. అంటే వినాయకుడి సంకేతం అది. నాకెందుకు అంత సంతోషం అనిపించిందంటే అండి, ఫస్ట్ టైం నాకు ఇలా నేను కూడా ఒక లక్కీ పర్సన్ అని అనిపించింది. అందుకు అంత షాక్ అయ్యాను అనమాట. అక్కడ గిఫ్ట్ ఏదనేది కాదండి, అక్కడ పెన్సిల్ రబ్బర్ ఇచ్చినా నా ఆనందంలో ఎలాంటి మార్పు ఉండదండి. ఇక్కడ నిలబడ్డ వారందరూ కూడా గీతా సమాజం వారండి. చక్కగా ఒక టైం టేబుల్ పెట్టుకుని భగవద్గీత, ఇంకా లలితా సహస్రం, విష్ణు సహస్రం, సౌందర్య లహరి, శివానంద లహరి ఇవన్నీ కూడా చక్కగా చదువుకుంటారండి. చాలా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తున్న వాళ్ళందరూ వీళ్ళంతా కూడా. ఇలా నవరాత్రుల్లో పూజ చేస్తే వినాయకుడికి ఎప్పుడు కూడా విజయం ప్రాప్తిస్తుందంటండి. నవరాత్రులలో చివరి రోజండి, 9వ రోజు పత్రి పూజ చేస్తున్నారండి. దీపం, ధూపం, నైవేద్యం. అయితే ఈ 9 రోజులు కూడా చక్కగా బొజ్జగనపయ్య కూర్చుని మన పూజలు అన్నీ కూడా అందుకున్నాడండి. రోజు స్వామివారికి హారతి ఇచ్చేసి ఒక కొబ్బరికాయ కొట్టి కలశాన్ని కూడా కదిపేస్తారండి. తర్వాత బ్రాహ్మణోత్తములందరూ కలిసి వేద మంత్రాలతో ఆశీర్వచనం చేస్తారండి. ఈ 9 రోజులు కూడా నవరాత్రుల్లో ఎవరైతే గోత్రనామాలు చదివించుకుని పూజ చేయించుకున్నారో వారందరినీ కూడా కూర్చోబెట్టి దంపతులుగా వారికి ఆశీర్వచనాన్ని ఇస్తారండి బ్రాహ్మణోత్తములు. అది కూడా చూద్దామండి.
ఎవరైతే గోత్రనామాలు రాయించుకుని పూజన చేయించుకున్నారో ఆ యజమానికి మెడలో టవల్ వేసి సత్కరించి చక్కగా దంపతులను కూర్చోబెట్టి ఆశీర్వచనం చేసి బ్రాహ్మణోత్తములు వారిపై అక్షింతలు కూడా వేస్తారండి. ఇక్కడేనండి వచ్చిన వాళ్ళందరి చేత ఒక కాయిన్ తీయించి పేరు రాస్తారనమాట ఇక్కడ. ఇప్పుడు పొంతులు గారు అయితే మనకి కలశాన్ని కదిపేస్తారండి. ఇలా అందరికీ కూడా టవల్స్ వేస్తారండి మెడలో. వినాయకుడికైతే తెలుపు వర్ణం అంటే చాలా ఇష్టం అంటండి. అందరూ కూడా తెలుపు వర్ణమే వేసుకున్నారండి.
చక్కగా ఆ బ్రాహ్మణోత్తములు మంత్రోచ్చారణతో అక్కడ కూర్చున్న దంపతులందరినీ కూడా అక్షింతలు వేసి మంత్రాలతో చేతులతో ఆశీర్వదించినప్పుడు చాలా బాగా అనిపించిందండి. గౌరగిరిశోభం సుశోభం కాపాలి భయభరిత మూఢమద కలి కలుష ఖండితమఖండ ప్రతాపం ప్రతాపం కాపాలి భయభరిత మూఢమద కలి కలుష ఖండితమఖండ ప్రతాపం ప్రతాపం సనక సుఖ నారద పతంజని పరాశర మతంగ ముని సంగ సల్లాపం సనక సుఖ నారద పతంజని పరాశర మతంగ ముని సంగ సల్లాపం సత్య పరమబ్జనయన ప్రమద ముక్తికర సత్వమసి నిత్య నిగమాది స్వరూపం సనక సుఖ నారద పతంజని పరాశర మతంగ ముని సంగ సల్లాపం సత్య పరమబ్జనయన ప్రమద ముక్తికర సత్వమసి నిత్య నిగమాది స్వరూపం శ్రీ విఘ్నరాజం భజే శ్రీ విఘ్నరాజం భజే శ్రీ విఘ్నరాజం భజే శ్రీ విఘ్నరాజం భజే. అక్షతలు మీరు తీసుకుని మీరు వేసుకుని మీ ఆడవారికి వేసి ఇంటికి పెట్టి పిల్లలు ఉంటే పిల్లలకు కూడా వేయండి. ఈ సంవత్సరం కూడా వేదాశీర్వచనాన్ని ఏర్పాటు చేశారు. మా గోపాలకృష్ణ గారు నాకు వారం రోజుల క్రితమే ఫోన్ చేశారు. మీరు వచ్చి చేసినట్టుగానే ఈ సంవత్సరం వేదపారాయణ ఆశీర్వచనం చేయాలని చెప్పేసి అది చాలా మంచి ఆలోచనది. ఈ అందరికీ కూడా వేదం ఏం చెబుతోంది అంటే శతమానం భవతి శతాయుష్యేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతినిధులని తీరుస్తూ ఉంటారు. మనిషి యొక్క వయస్సు 120 సంవత్సరాలు మామూలుగా భగవంతుడు మనకు నిర్ణయించింది. ఈ 120 సంవత్సరాలు లెక్క ఏమిటండి అంటే మామూలుగా మీరు జాతకం చూపించుకుంటూ ఉంటారు. సూర్యదశ నడుస్తోందండి, లేదా చంద్రమహాదశ నడుస్తోందండి, కుజమహాదశ నడుస్తుందండి చెబుతూ ఉంటారు జ్యోతిషులు. మామూలుగా సూర్యుడి మన జాతక చక్రంలో ఆ 12 రాశుల్లో మనం ఏదో ఒక మహాదశలో పుడుతూ ఉంటాం. సూర్యదశలో కొంతమంది పుడతారు, చంద్రదశలో కొంతమంది పుడతారు, ఇలా జరుగుతూ ఉంటాయి. సూర్యదశకి కుజుడు 7 సంవత్సరాలు, బుధుడు 17 సంవత్సరాలు, శుక్రుడు 16 సంవత్సరాలు, ఇలాగా వీటన్నిటికీ ఇవన్నీ మొత్తం కలిపితే దశ సంవత్సరాలన్నీ కూడా కలిపితే 120 సంవత్సరాలు. ఆ యొక్క గ్రహ దశలను బట్టి మానవునికి కలియుగంలో ఆయు ప్రమాణం 120 సంవత్సరాలు ఇచ్చినా మనం చేసేటటువంటి సహజం కొన్ని చేసినందువల్ల ఆయుర్దాయం తగ్గిపోతూ ఉంటుంది. కానీ వేదం ఏమైంది అంటే ఏమంటే ఆ 20 సంవత్సరాలు ఎలా నీ యొక్క చేసే కృత్యాల వల్ల ఆ 20 సంవత్సరాలు పోయినా 100 సంవత్సరాలు సుఖంగా జీవించిన ఆయన అని చెప్పేసి వేదం నిలుస్తారు. కాబట్టి 100 సంవత్సరాలు ఇంకా బయట బతికిన వాడు కూడా చాలా మంది ఉంటూ ఉంటారు, టీవీలోనూ పేపర్లోనూ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. అందుచేత ఈ విధంగా అగ్నిరవ శుచత్వ అగ్నివంటి శుచత్వం మీ అందరికీ కూడా కలుగుగాక. ఆదిత్యాయవ తేజోర్భవ ఆదిత్యుడు సూర్యనారాయణమూర్తి యొక్క తేజస్సు మీ అందరికీ కూడా కలుగుగాక. బ్రహ్మాయుడాయుర్భవ బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్ అంటే బ్రహ్మదేవుడి ఆయుష్ అంటే అందులో మామూలుగా చెప్పడానికి లేదు. కనుక పాటలో ఆ కన్ను మూసి తెరిచే లోపలనే ఆయనకి యుగాలు వెలిసిపోతాడు బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్. అది చేతను అటువంటి
ఆ బ్రహ్మదేవుని యొక్క ఆయుష్ మీ అందరికీ కూడా కలుగుగాక. బ్రహ్మాయురాయ భవ. అలాగే ధాన్యం, ధనం, పశు బహుపుత్రలాభం, ధాన్యంతో, ధనంతో, పశు సంపదతోటి, పుత్రబోత్రులతోటి, ధనధాన్యాలతో చక్కగా జీవనం ఆయన అని చెప్పేసి ఆ వేదం దీవిస్తోంది. ఈ విధంగా మీ అందరినీ కూడా ఈ రోజున ఆ సిద్ధి వినాయకుని స్వామి వారి యొక్క ఆ నవరాత్రి మహోత్సవంలో ఆఖరి రోజున మీ అందరినీ కూడా ఆ వేద పురుషుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కూడా ఇచ్చి సంపూర్ణమైనటువంటి కరుణా కటాక్ష వీక్షణాన్ని మీ అందరికీ కూడా కలగజేసి వ్యాపార అభివృద్ధిగా, ధనధాన్య సమృద్ధిగా ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పేసి కోరుతూ స్వస్తి. దేవుడి దగ్గర పెట్టిందండి 9 రోజులు కూడా ఆ 10 రూపాయల కట్ట కూడా పూజ జరిగింది. అది గతంలో పాడుకున్న వాళ్ళకి కూడా మేలు జరిగిందండి. గతంలో కూడా పెట్టడం జరిగిందండి. అది 1000 రూపాయలండి, 1100, 2000, 2000, 2000. ఆయన 2 కిలోమీటర్లలో 2000 అనుకున్నాను నేను. 13, 14, 1450 అండి, 1800 అండి, 1800, 19, 1950, 1950. సూర్యుడు ఫ్యాన్సీ నెంబర్ కావచ్చు. 2000, 2000 అండి, 2110 రూపాయలండి, 2110 రూపాయలండి, 2222 రూపాయలు ఒకటోసారి. చెప్పమ్మా, బాగా ఎప్పుడు తొందరగా ఊళ్ళ బాగా ఎప్పుడు తొందరగా 10,300, 12,400, బాగా ఎప్పుడు తొందరగా 12,400, 12,400 అండి, 12,400 ఊళ్ళ బాగా ఎప్పుడు తొందరగా 12,400, 922 రూపాయలు. ఊళ్ళ బాగా ఎప్పుడు తొందరగా చిట్టూరి పాపయ్య 2 ఉందండి. కోదాడ శ్రీనివాసరావు ఇచ్చారు. వినాయకుడైతే లడ్డూ పాటని ఎవరు పాడతారా అని చూస్తున్నారనమాట. बोलो गणेश महाराज के जय, बोलो गणेश महाराज के जय, बोलो गणेश महाराज के जय, बोलो गणेश महाराज के. गणपति बप्पा, गणपति बप्पा, गणपति बप्पा, गणपति बप्पा. जय बोलो गणेश महाराज के जय, 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 बोलो गणपति बप्पा. ఇలా 2 లడ్డూలను పాడుకున్నారు. అలాగే పత్రిపాట, ఇంకా అక్కడ డబ్బులు డెకరేషన్ చేశారు కదండి, అవి కూడా పాడుకున్నారు.
ఇలా గత సంవత్సరంలో అంతకు ముందు సంవత్సరంలో పాడుకున్న వాళ్ళు చాలా బాగున్నారంట. ఆ వినాయకుడి ఆశీర్వాదం తప్పకుండా ఉంటుందండి. ఎందుకంటే పూజలో ఈ 9 రోజులు కూడా మంత్రోచ్చారణతో పూజ జరుగుతుంది కదండి. ఆ మహిమ అయితే తప్పకుండా ఉంటుందండి. అలాగే పత్రి పాటను కూడా పాడుకున్నారండి. అయితే నవరాత్రి ఉత్సవాలు అయితే అయిపోయినాయి అనుకుంటున్నారా? కాదండి, సెకండ్ పార్ట్ కూడా ఉంది. అందులో ఒక విశేషం జరిగింది. అది విశేషమో లేకపోతే ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. నేనైతే ఆ వీడియోలో చెప్తాను, తప్పకుండా చూడండి. గణపతి నవరాత్రులు ఈ 9 రోజులు ఒక ఎత్తు అయితే ఇంకా చూసుకోండి మరి ఊరేగింపు భోజనాలు భలే ఉంటుంది కదా.